చాప్టర్ 9 రుద్రుని జననం. చంద్రుడు రాత్రి ఆకాశంలో ఉదయించి సృష్టి తన లయను పొందిన తరువాత బ్రహ్మ తన మానసపుత్రులైన 4 కుమారుల గురించి మళ్లీ ఆలోచించాడు. సృష్టి విస్తరణకు వారు సహాయం చేస్తారని ఆశించి వారిని గొప్ప నమ్మకంతో సృష్టించాడు. కానీ వారు భక్తి మరియు పవిత్రత మార్గాన్ని ఎంచుకున్నారు. లౌకిక జీవితంలో పాల్గొనడానికి నిరాకరించారు. వారి ఎంపిక గొప్పదైనప్పటికీ బ్రహ్మకు తీవ్ర నిరాశ కలిగింది. ఆయన ఒక విశ్వాన్ని నింపాలి, కానీ ఆ కార్యాన్ని కొనసాగించడానికి ఎవరూ లేరు. ఆ లోతైన భావోద్వేగం ఆయనలో కదిలింది. నిరాశ మరియు బాధ్యత యొక్క పదునైన సమ్మేళనం. ఆ శక్తివంతమైన భావన నుండి ఆయన నుదిట నుండి ఒక భయంకరమైన శక్తి ఉద్భవించింది. ఆ అగ్ని ఒక శక్తివంతమైన రూపంగా మారింది. 1000 సూర్యుల వలె ప్రకాశిస్తున్న ఒక రూపం, కానీ తుఫానుల శక్తితో గర్జించింది. అతడే రుద్రుడు, సృష్టిలో శివుని యొక్క మొదటి రూపం. పరివర్తన, వినాశనం మరియు పునరుద్ధరణ యొక్క స్వరూపం. రుద్రుడు పొడవుగా మరియు భయంకరంగా నిలబడ్డాడు. జటాధారి కేశాలు, అగ్ని వంటి కళ్ళు మరియు ఆయన ఉనికి స్వర్గాన్ని కదిలించింది. నేను ఎవరు? నా ఉద్దేశం ఏమిటి? రుద్రుడు అడిగాడు. ఆయన స్వరం విశ్వమంతటా ప్రతిధ్వనించింది. బ్రహ్మ ఆయనను శాంతపరిచి ఇలా సమాధానం చెప్పాడు. నీవు రుద్రుడవు, వినాశనం ద్వారా సమతుల్యతను తీసుకొచ్చేవాడివి. ఎక్కడ గందరగోళం పెరుగుతుందో అక్కడ నీవు సామరస్యాన్ని పునరుద్ధరిస్తావు. ఎక్కడ సృష్టి అశుద్ధతతో భారమవుతుందో అక్కడ నీవు కొత్త జీవితానికి మార్గాన్ని సుగమం చేస్తావు. కానీ రుద్రుని శక్తి ఒక్క రూపానికి చాలా తీవ్రమైనది. ఆయన శక్తి 11 రూపాలుగా విడిపోయింది. ప్రతి ఒక్కటి దైవిక శక్తి యొక్క విభిన్న ఛాయలను సూచిస్తుంది. శాంతంగా ఉండేది నుండి భయంకరమైనది వరకు, స్వస్థతనిచ్చేది నుండి తుఫాను వంటిది వరకు వీరే ఏకాదశ రుద్రులుగా ప్రసిద్ధి చెందారు. విశ్వం యొక్క సంరక్షకులు, పవిత్రత స్థలాలకు రక్షకులు మరియు దుష్టత్వ నాశకులు. రుద్రుని ఆగమంతో సృష్టి తన అంతిమ సమతుల్యతను పొందింది. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు కాపాడుతాడు మరియు రుద్రుడు పరివర్తన చెందిస్తాడు. ఈ విధంగా శివుని తొలి ఆవిర్భావం కథ మొదలైంది. కొత్త ప్రారంభాలు ఉద్భవించడానికి అంతాలను తీసుకొచ్చే శక్తి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.